ఆ శ్రీకృతి ఏం మాట్లాడుతుందంటే ఆ భగవద్గీ భగవద్గీతలో కూడా భగవద్గీతలో నారద భక్తి సూత్రాల్లో దొరికినటువంటి ఆ భక్తుడి భక్తుడి మాయను ఎలా తరించాలని చెప్తుంది. नमो भगवते पुरुषाय तुभ्यं श्रीवाणी गिरिजाश्चिदाय दधतो वक्षो मुखाङ्गेषु ये लोकानां स्थितिमावहन्ति श्रीमूर्तयोर्भवान् ते वेदत्रयमूर्तयः पुरुषाः सम्पूजितावस्वरैः भूयासुः पुरुषोत्तमाङ्कुरधर श्रीगन्धराश्रयते. ఇవాళ నేను మనము అందరూ మనలందరూ మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఏమని, ఈ జగత్తు అసత్తు, ఈ జగత్తులో చూసేవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, ఇవి ఎల్లప్పుడూ ఉండవు అనే అనే దాన్ని మనకి ఎల్లప్పుడూ ముందు చెప్తూనే ఉంటారు. జగమే మాయ అని అన్నప్పుడు ఈ మాయని దాటిన వాడు అసత్తు, ఈ మాయనంతా అసత్తని తెలుసుకుని ఆ మాయని దాటి ఆ సత్తైనటువంటి పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు ఆ మోక్షాన్ని పొందుతాడు, పరమాత్మలోకి వెళ్తాడు అని అంటారు. ఇప్పుడు ఈ మాయని ఎవరు తరిస్తాడు అంటే, ఒక మనిషి మాయని తరించాలి, మాయని దాటాలి అని అనుకుంటే ఎలాంటి పనులు చేయాలి అనేది మనకి నారద భక్తి సూత్రాల్లోని నారద మహర్షి ఇంకా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనకి చెప్తారు. అయితే మనకి నారద భక్తి సూత్రాల్లో ఒక 11 ఉపాయాలు నారద మహర్షి మనకి చెప్తారు. ఏమని, కస్తరతి మాయ, ఎవడు మాయను తెలుస్తాడు అనేదానికి, యహ సంగాన్ స్థిరతి మహానుభావం సేవతే నిర్మమో భవతి వివిక్తస్థానం సేవతే లోకబద్ధం ఉన్మూలయతి నిస్త్రైగుణ్యో భవతి యోగక్షేమం త్యజతి కర్మఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి తతో నిర్ద్వంద్వో భవతి వేదానతి సన్యస్యతి. అలాంటి వాడు మాయను దాటుతాడు అని అన్నారు. అందులో మొదటిది సంగాస్యజతి సహ మాయాం తరతి, సంగములను వదిలిపెట్టేసుకోవాలి. దేంతో సంగములు అంటే, ఈ జగత్తులో ఉన్నటువంటి విషయములతో ఉన్నటువంటి సంగములు, ఈ మన పంచేంద్రియాలను ఆగ్రహించుకున్నటువంటి విషయములను వాటితో ఉన్నటువంటి మనకి సంగము. ఇప్పుడు మన కళ్ళకి మంచి చిత్రాలు ఏమైనా చూడడము, లేక చెవులకి మంచి పాటలు ఏమైనా వినడము, దానికి మనకు ఉన్నటువంటి సంగమును వదిలిపెట్టేసుకోవాలి మొదట. ఇది మనకి భగవత్ కృష్ణ పరమాత్మ 12వ అధ్యాయంలో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జిత అదే పదం వాడతారు. సంగ వివర్జిత తుల్యనిందాస్తుతి మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియ నరః. అలాంటి మనిషి ఎలాంటి వాడు, ఈ సంగములన్నింటినీ వదిలిపెట్టేసుకున్నవాడు, శీత ఉష్ణ చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా అంటే అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఎల్లప్పుడూ ఒకటేలాగా ఉండేవాడు. భక్తిమాన్ మే ప్రియ, అలాంటి వాడు భక్తిమంతుడు, నాకు ఇష్టమైనటువంటి వాడు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అంచేత మొదటిగా ఈ మనకి నచ్చే వాటిలతో సంఘాన్ని వదిలిపెట్టేసుకోవాలి. 2 నిర్మమః భవతి, మమత లేకుండా ఉండడం. మమత అంటే ఏంటి? మమ అంటే నాది, షష్ఠీ భక్తిలో మమ అంటే నా యొక్క వస్తువులు. ఇప్పుడు ఈ పేపర్ నాది, లేకపోతే అలా నా వస్తువులు అనే వాటిని నా వస్తువు అనేది ఉండకూడదు. ఇప్పుడు ఇది నాది అది నాది అనే ఆలోచన మనకి రాకూడదు. నిర్మః భవతి, అలా ఎవరైతే ఆ మమతని పోగొట్టుకుంటారో అలాంటి వాడు ఈ మాయని దాటుతాడు. ఈ మమత మనకి భగవద్గీతలో మళ్ళీ నిర్మమః నిరహంకారః సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయః మయి అర్పిత మనోబుద్ధి యో మద్భక్తః సమే ప్రియః. మళ్ళీ నిర్మమః, ఈ మమత లేకుండా ఉండేవాడు. నిరహంకారః, నేను చేస్తున్నాను, నేను ఇది చేశాను అనే అహంకారం లేకుండా ఉండేవాడు. నిర్మమః నిరహంకారః
ఇప్పటి వరకు సంఘాన్ స్థిరతి, సంగములను వదిలిపెట్టేసుకోవడము, ఇంకా మమత, నా నా వస్తువులు అనేవి ఉండకూడదు. మూడో ఉపాయం ఏమిటి అంటే మహానుభావం సేవతే. ఇందాక మనకి పూర్వి చక్కగా చెప్పింది ఏమని, గురువులు ఉన్నటువంటి వాళ్ళని సేవించుకోవాలి, వాళ్ళని భక్తితో పూజించాలి అని చెప్పి. మహానుభావం అంటే పండితులను, జ్ఞానులను, ఇలా గురువులను, ఇలాంటి వారిని మనం ఎల్లప్పుడూ సేవించుకుంటూ ఉండాలి. ఇది కూడా మళ్ళీ భగవద్గీతలో దొరుకుతుంది. 4వ అధ్యాయంలో 34వ శ్లోకం, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానులందరూ కూడా ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవంతి అంటే నమస్కారంతో లేక మళ్ళీ తిరిగి ప్రశ్నలు అడగడంతో కూడా ఈ తత్వదర్శన మనము ఈ గురువులని సేవించాలి అనేది మనకి భగవంతుడు కృష్ణ పరమాత్మ మనకి చెప్తారు. అంచేత మూడో ఉపాయం మహానుభావం సేవతే. ఇలా కాప్రే మహోదయ ఇలాంటి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం సేవించుకుంటూ ఉంటే అది ఇంకో ఉపాయం, మాయని దాటడానికి ఇంకో ఉపాయం. నారదుడు చెప్పే 4 ఇప్పుడు నిర్మమో సంఘాన్ స్థిరతి, మహానుభావం సేవతే, నిర్మమో భవతి, యుహ లోకబంధం ఉన్మూలయతి. ఇది కూడా సంఘాన్ స్థిరతి లాగే, లోకములో ఉన్నటువంటి బంధములన్నిటిని కూడా వదిలిపెట్టేసుకోవాలి. లోకబంధం ఉన్మూలయతి నిస్త్రైగుణ్యో భవతి అంటే ఈ త్రిగుణములని అతిక్రమించాలి. త్రిగుణాలని అతీతుడై ఉన్నవాడు, అలాంటి వాడు ఈ మాయని దాటుతాడు. అంటే మనకి కృష్ణ పరమాత్మ ఎక్కడ చెప్పారు, ఈ సత్వరజస్తమో గుణములను అతీతుడై సత్వరజస్తమో గుణముల కన్నా అతీతుడై ఉన్నవాడు ఈ మాయని దాటుతాడు. ఈ కృష్ణ పరమాత్మ మనకి త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవ అర్జున. ఓ అర్జున, నువ్వు ఈ 3 గుణాలని దాటు. నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. అదే శ్లోకంలో ఇంకో 2 ఉపాయాలు చెప్పేశారు. నిర్ద్వంద్వో భవతి యోగక్షేమం తిరతి. నిర్ద్వంద్వ భవతి అంటే ద్వంద్వములు లేకుండా ఉండాలి. అంటే ఈ ద్వంద్వములో కూడా సమభావంతోనే ఉండాలి. మనకి భగవంతుడు చెప్పినట్లు సుఖదుఃఖే సమయకృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్సిసి. నువ్వు సుఖములోను దుఃఖములోను, నువ్వు ఎంత ఆనందం వచ్చినా కూడా ఎంత దుఃఖం వచ్చినా కూడా ఒకటేలాగా ఉండాలి. లాభ అలాభం, నీకు దేని నుంచైనా నువ్వు లాభం పొందినా అలాభం, దాని నుంచి లాభం పొందకపోయినా కూడా నువ్వు ఒకటేలాగా ఉండాలి. జయ అజయో, ఈ యుద్ధంలో నువ్వు జయాన్ని పొందినా కూడా ఓడిపోయినా కూడా నువ్వు ఒకటే భావంతో ఉండాలి అనే నిర్ద్వంద్వత్వం, ద్వంద్వంలో కూడా సమంగానే ఉండడము అనేది కూడా మాయని దాటడానికి ఉపాయం. తర్వాత నిత్యసత్వస్థ, ఎల్లప్పుడూ శుద్ధమైనటువంటి భావము కలిగి ఉండాలి. నిర్యోగక్షేమ ఆత్మవాన్, యోగక్షేమం తిరతి, యోగక్షేమాన్ని వదిలిపెట్టేసుకోవాలి. యోగము అంటే ఏంటి, ఇక్కడ మనకి లేనిది ఏమైనా పొందడం, మన దగ్గర లేనిది ఏమైనా పొందడము అనేది ఇక్కడ యోగము అని. క్షేమము అంటే తెచ్చుకున్నది మనము భద్రంగా ఉంచుకోవడము అనేది. ఈ యోగము మనకి లేనిది మనం తెచ్చుకురాకూడదు, ఉన్నది కూడా అది పోతుంటే భద్రంగా ఉంచుకోవాల్సిన పని మన దగ్గర ఉండదు. అంటే ఈ 2 యోగక్షేమం తిరిగి ఆ యోగక్షేమాన్ని వదిలిపెట్టేసుకోవాలి. ఈ 3 ఇంకా ఉపాయాలు. తర్వాత చివరి ఉపాయాలు కర్మఫలం తిరతి కర్మాణ్యపి సన్యస్యతి. కర్మములు మనము చేస్తున్నటువంటి పనికి ఫలం గురించి మనం ఆలోచించకూడదు. కర్మములు మనం చేస్తుంటే దానికి తిరిగి వచ్చే ఫలాన్ని గురించి మనం పట్టించుకోకూడదు. కర్మఫలం తిరతి, ఇది మనకి అందరికీ తెలిసిన శ్లోకమే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు చేసినటువంటి కర్మములోనే నీకు అధికారం ఉంటుంది, నువ్వు ఆ పని నీ చేతుల్లో ఉంటుంది, కానీ ఆ పనికి తిరిగి వచ్చే ఫలము అది నీ చేతుల్లో ఉండదు. మనకి పిల్లలకైతే పరీక్ష రాసిన అప్పుడు పరీక్ష రాయడము లేకపోతే ఆ పరీక్షకి చదువుకోవడము అనే కర్మ మన చేతుల్లో ఉంటుంది, పరీక్షకి తిరిగి వచ్చే ఫలితము అది మన చేతుల్లో ఉండదు. అలా అని చెప్పి చదువుకోకూడదు అని కాదు, చదువుకోవడం అది మన బాధ్యత, కానీ వచ్చేది మనకి తక్కువ వచ్చినా కూడా అది మన చేతుల్లో ఉండదు అని తెలుసుకోవాలి. కర్మఫలం తిరతి. ఇంకా
చివరిది కర్మాణ్యపి సన్యస్యతి. కర్మములను కూడా నీ కోసము నువ్వు చేసుకోకూడదు. ఇప్పుడు పెద్ద పెద్దవారు రమణ మహర్షి మొదలైనటువంటి మునులు వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నటువంటి పని ఏమీ లేదు. వివేకానంద స్వామి ఇలాంటి వాళ్ళు మన హితవు కోసమే, లోకక్షేమం కోసమే వాళ్ళు పని చేశారు, కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఏం పని చేయలేదు. అలాగా కర్మఫలం త్యజతి కర్మాణ్యపి సన్యస్యతి. అలాంటి వాడు తతో యోగ కేవలం అవిచ్ఛిన్న అనురాగం లభతే. కేవలం అవిచ్ఛిన్న అనురాగం, అవిచ్ఛిన్నమైనటువంటి అనురాగాన్ని పొందుతాడు. అవిచ్ఛిన్నమైనటువంటి అనురాగం అంటే ఏంటి? తమ్ముడు చెప్పినట్లు భక్తి తు అస్మిన్ పరమ ప్రేమ రూప, భగవంతుని యందు పరమ ప్రేమనే భక్తి. ఆ అవిచ్ఛిన్నమైనటువంటి అనురాగము అనేటువంటి భక్తిని పొందుతాడు. ఈ ముందర చెప్పినటువంటి ఉపాయాలన్నీ వాడితే భక్తిని ఒక మనిషి పొందుతాడు. తర్వాత ఏమవుతుంది? భక్తిని పొందిన తర్వాత సతరతి స లోకాన్ స్థారయతి. ఆయన తరిస్తారు, భక్తిని పొంది ఆయన దేవుళ్ళలోకి లీనమైపోతారు. కానీ ఆయన ఒక్కళ్ళే కాదు, మిగతా పక్కనున్న వాళ్ళందరినీ కూడా తరింపజేస్తారు అని మనకి ఇక్కడ నారద మహర్షి ఇంకా కృష్ణ పరమాత్మ ఇలాగే చెప్పారు. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థ సారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. శ్రీకృతి చాలా చక్కగా చెప్పింది. తను ఎంత కష్టపడిందో ఈ నారద భక్తి సూత్రాలకి భగవద్గీత సమన్వయం చేసుకోవడానికి ఎంత కష్టపడిందో చాలా నాకు తెలుసు. సో అందుకనే ఇవాళ ఇంత బాగా చెప్పిందని కారణం తన యొక్క కష్టపడటం. సో చాలా మంచిగా చెప్పావు, చాలా చక్కగా చెప్పావు.